ముందుగా వేదికను అలంకరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత వందనాలండి. మరి అలాగే నేను కాకినాడ సిటీ నుంచి వచ్చాను. నా పేరు శిరీష. నాకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి. నా తాతలేమి రాజకీయంగా రాలేదు, అలాగే మా తండ్రులు కూడా రాలేదు. కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి మరి పార్టీకి రావడం అయితే జరిగిందండి. ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశానన్నమాట. వీర మహిళా విభాగం, ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వీర మహిళా విభాగం అని కళ్యాణ్ గారి ఒక మాట విన్నాను నేను. మీ చేతికి కత్తి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తి పెట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా వీర మహిళలు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి. అదే మాటతో ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని నేను ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది. అలాగే మరి నేను వెళ్తూ ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది అడ్డుపడ్డారు, కానీ నేను ఆగలేదు. నీకు ఏంటి నీ ధైర్యం అంటే, నా వెనకాలన్న ధైర్యం నా బెప్పులే, నా అన్న మాట మీద ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. ఆయన కంటి చూపు చాలు మనకి, మనం ఎలా ఉన్నామో డిసైడ్ చేస్తాడు. ఆయన చిరునవ్వు చాలు మనం ఎలా ఉన్నామో తెలియజేయడానికి. ఆ మాటతోనే ఇక్కడి వరకు వచ్చానండి. ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అహిరథ మహారథులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు చెట్టి ఆనంద్. నాది అరకు నియోజకవర్గం, పెదబైలు మండలం, గంపరాయి గ్రామం. నేను మొట్టమొదటిసారిగా సేవాదళ నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్, ఆ తదుపరి 2018 ప్రజా పోరాటయాత్రకు పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్డు ఇలా ఉందేంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు. అందులో కొంతమంది చేస్తారులే, ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ, ఈ బాబుని నేను నమ్మాను, ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు, ఈ కళని నెరవేరుతాడు అని చెప్పడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బురద రోడ్డు నుండి బీటీ రోడ్ల వరకు తీసుకెళ్లారు. అంటే ఇక్కడే ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరు అన్నారు 25 కేజీలు బియ్యం కాదు 25 ఏళ్ళు భవిష్యత్ అన్నారు. ఆ భవిష్యత్తుని, అలాగే ఆయనకున్నటువంటి ఆశని, ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతోమంది ఆయన వెనకాతల ఈరోజు MBA చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్తు తరాల కోసం ఈరోజు జనసేన పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్లు వేశారంటే కేవలం అక్కడ వెళ్ళి రావడం కోసమే కాదు. ఒక బీటీ రోడ్డు పడిందంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం కానీ, అలాగే ఆరోగ్యం కానీ, విద్య కానీ, అభివృద్ధి కానీ, ఇలా అనేక రకాలైనటువంటి మల్టిపుల్ ఛాన్సెస్ అనేది ఒక బీటీ రోడ్డు ద్వారా జరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్కటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా యువతకు అవకాశాలను కల్పించడానికి కోసం ప్రత్యామ్నాయంగా గిరిజనుల కోసం ఒక ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటివి ప్రత్యేకంగా ఆయన గుర్తించి రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారాలండి. నా పేరు విజయలక్ష్మి. నేను భీమవరం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. మీరందరూ కూడా మన జనసేన 2024లోనే స్ట్రైక్ రేట్ సాధించింది అని అనుకుంటున్నారు. కానీ మీకు అందరికీ ఒక విషయం తెలియాలి. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మా భీమవరం కాన్స్టిట్యున్సీలో 2021లో వీరవాసరం మండలం నుండి 8 మంది ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 3 సర్పంచులు గెలిచి ఆ రోజే మా భీమవరం కాన్స్టిట్యున్సీలో మన జెండాని బలంగా పాతామని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అయితే గత ప్రభుత్వం స్థానిక సంస్థల్ని, అధికారాలు, నిధులను దుర్వినియోగం చేసి స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు
చేపట్టి మా ప్రజాప్రతినిధుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అలాగే ఒక బలమైన వ్యక్తి ఎలా ఉంటారో అనడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన శాఖ బాధ్యతలు మొదలుపెట్టిన వెంటనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అడుగు పెట్టని ఒక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆయన కాలినడకన వెళ్ళి అక్కడ రోడ్లు వేసి ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రజలలో ఆనందాలు నింపడం ఆయనకే తగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల మీద, అలాగే కళ్యాణ్ గారు ఈ బాధ్యత స్వీకరించిన వెంటనే పంచాయతీలకి ఆగస్టు 15కి జెండా వందనానికి నిధులు కేటాయించడంతో పాటుగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన రోడ్లు, అలాగే రైతులకు కావాల్సిన పంట కాలువలు, మురికి బోధులు, అలాగే గోకులం షెడ్లు ఇవ్వడం ద్వారా మేము మా గ్రామాల్లో ప్రజల మధ్య కొంచెం గర్వంగా తిరగగలుగుతూ ఉన్నాం. అయితే మన జనసేనాని ఒక మాట చెప్పారు, గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని. మీ మీద నమ్మకంతో, మీ ఆశయాలే లక్ష్యంగా మీతో చదువుకున్న యువత, వీర మహిళలు ఎంతో నడుస్తూ ఉన్నారు సార్. మీరు చెప్పిన మాట తొలి అడుగుగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అటువంటి వారికి ఒక అవకాశం ఇస్తే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా, బంగారు పల్లెలుగా చేసి మీకే కానుకగా సమర్పిస్తూ మీరొక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించడంలో మీ వెంటే నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఈ మీటింగ్ ఇది జనసేన మీటింగ్. ఎలాంటి సేన అంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేటటువంటి సేన. ఏ అసాధ్యాలను సుసాధ్యం చేసింది ఈ సేన అంటే, మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీ పార్టీ ఎక్కడుంది రాయలసీమలో అని అడిగేవాళ్ళు. ఈరోజు రాయలసీమలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చిన కాన్స్టిట్యుయెన్సీ ఏదయ్యా అంటే పులివెందులు కాదు, తిరుపతి జనసేన పార్టీ సాధించింది అది. అదే మాదిరిగా ఈరోజు మనం సౌత్ నియోజకవర్గంలో ఉన్నాం, విశాఖపట్నంలో. ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ షేర్ శాతం సంపాదించినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన విశాఖ సౌత్ నియోజకవర్గం. ఇటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి సేన జనసేన. అయితే ఈ విజయాలు మాత్రమే అందరికీ కనబడుతూ ఉంటాయి, కానీ ఈ విజయాల వెనక ఉన్నటువంటి ఓటములు, ఆ వెనక ఉన్నటువంటి అవమానాలు చాలామందికి గుర్తుండవు. నేను ఒకటే చెప్తాను, ఈరోజు వారాహి విజయ యాత్ర వెనకాతలో ఒక పోరాట యాత్ర ఉంది. ఏం చేసినా కూడా కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు, కష్టం దాంట్లోంచే బయటకు వచ్చింది ఈ జనసేన అనేది. ఇది నీళ్లు పోస్తే పెరిగిన చెట్టు కాదు, ప్రత్యర్థుల దాడుల నిప్పుల్లోంచి పుట్టినటువంటి మహావృక్షం జనసేన. అటువంటి జనసేన పార్టీ, నిస్వార్థమైన నాయకుడు, ఒక పొలిటికల్ విల్ ఉండి, ఒక మనిషికి ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే అధికారంతోనే అన్నీ కాదు, అధికారం లేకపోయినా కూడా నేను ప్రజల కోసం నేను సేవ చేయగలను అనుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను చివరిగా ఒకే ఒక్కటి ఆయనకి ఇష్టమైనటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారు మాటలతో నేను ముగిస్తాను. అది పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ పెట్టినరోజు చెప్పిన మాటలు. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు. నేను దీన్నే ఈరోజు చెప్తున్నాను, కొంచెం మార్చి చెప్తున్నాను. ఇది రాసుకోండి, ఇది అక్షర సత్యం అవుతుంది. సగం దూరం ఆల్రెడీ వచ్చాం, దారిలో ఉన్న గతుకులన్నీ పూడ్చాం, మన గుండెల్లో ఉన్న ధైర్యాన్నే కాగడాగా చేసుకొని ఆ వెలుగులో ప్రయాణం చేసి ఆ శిఖరాగ్రానికి మనం చేరుకోలేమా? చేరుకుంటామా లేదా? అదే స్పిరిట్, అదే శక్తి, ఆ మోటివేషన్ కోసమే ఈరోజు సేనతో సేనాని. సేనతో సేనాని అంటే ఇది మామూలు సేన కాదు, ఇది జనసేన. మనం పడిన కష్టాలకు ఈరోజు ప్రతిఫలం దక్కింది, కానీ దీన్ని ప్రజలకి మంచి చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామనేది పవన్ కళ్యాణ్ గారు కాడర మొత్తానికి కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి మీటింగే ఈ మీటింగు. సో ఇటువంటి మీటింగ్లో మాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారికి,
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సభా ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, శాసనసభ్యులకు, ప్రభుత్వాన్ని అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన మన అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరీష్ గొల్లవిల్లి, మాది నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడున్న జన సైనికులు, వీర మహిళలు సామాన్యులు కాదు. ఒక అన్యాయాలు, అరాచకాలతో వ్యవస్థీకరమైన ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వీర సైనికులు మీరు. అక్కడ ఎగురుతున్న జనసేన జెండాను చూడండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా దండ, ఒక దేశపు జెండాకున్నంత పొగరున్న జెండా అది. అన్యాయాలకు, అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చెగురించే జెండా అది. జనసేన జెండాకున్న పొగరు ఎలాంటిదంటే, క్షమించాలి, సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడిని. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్నయ్య పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం వెన్నులో వణుకు పడుతుంది. చాలా మాట్లాడదాం అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్యని చూసిన తర్వాత, అన్నయ్య పక్కన నుంచున్న తర్వాత చేతులు వణుకుపోతున్నాయి. సరే, కంటిన్యూ చేస్తాను. జనసేన జెండాకున్న పొగర అలాంటిది. ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టించే జనసేన జెండా అది. అలాంటి జెండాని పోటీ చేసిన 21 చోట్ల రెపరెపలాడించిన వీర సైనికులం మనందరం. మనం గెలిచిన తర్వాత మనందరం ఎందుకో రిలాక్స్ అయ్యాం అనిపిస్తుంది. మనం ఎవరి కోసం కష్టపడ్డాం? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసమా? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమా? మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం కాదా? ఆయన మన అన్నయ్య కాదా? మహాశివుడు విశ్వమంతటికి దేవుడైనప్పటికీ విఘ్నేశ్వరుడికి అన్నయ్య అయినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా మనకి మాత్రం అన్నయ్యే. ఆయనకి మనకి దూరం 2 గుండెలు మాత్రమే. ఆయన మన సొంత అన్నయ్య. ఇది మన సొంత పార్టీ, జనసేన పార్టీ. జనసేన పార్టీ కోసం మనం శ్రమించాం, గెలిపించాం. గెలిచిన తర్వాత ఎందుకో కొంచెం రిలాక్స్ అయ్యాం. మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం. ఇది మనకి సరిపోతుందా? మన కోరిక నిజం అవ్వాలంటే ఏం చేయాలి? పదవుల కోసం ప్రాకులాడితే సాధ్యమవుతుందా? ఫోటోల కోసం ఎగబడితే సాధ్యమవుతుందా? మరేం చెయ్యాలి? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేసి మనం కష్టపడినప్పుడే మన కోరిక నిజం అవుతుంది. అనియ, దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది అనియ. ఒక 2 నిమిషాలు ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన మాట ఒకటి చెప్పేసి ముగించుకుంటాననియ. 2017లో ఔత్సాహికల ఎంపిక ప్రక్రియ అని చెప్పి విశాఖపట్నం అంబేద్కర్ కాలనీలో పెట్టారన్న, అంబేద్కర్ భవన్లో. అప్పుడు నేను స్పీకర్గా సెలెక్ట్ అయ్యానయ్య. 2018 జూన్ 6వ తారీఖున నర్సీపట్నంలో ప్రజా పోరాట యాత్ర చేసే సమయంలో మీతో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికిందనియా. మీరు నా గురించి మొత్తం తెలుసుకున్నారు. అప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడిని, చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు, తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండేది కాదు. నా గురించి విని నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడు అనియా. మా నాన్నగారు 2 ఉద్యోగాలు చేస్తూ రెక్కల కష్టంతో నన్ను చదివించేవారు. మీరు నా కథ మొత్తం విని, నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు, నువ్వు ముందు నీ లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాతే నా పార్టీ కోసం పనిచేయన్నారు మీరు. ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టాను, కష్టపడ్డాను, ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత జనసేన పార్టీకి మనం ఎలా ఉపయోగపడాలి, మనం ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం అని ఆలోచించి రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ మీకు కానీ విమర్శలు చేసే వాళ్ళకి బలంగా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారనిపించింది అనియా. అప్పుడు వాయిస్నే నా బలంగా డెవలప్ చేసుకున్న తర్వాత రఫ్ ఆడించడం స్టార్ట్ చేశానని. ఒక్కొక్కరిని ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా? వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా. ఫోన్లు చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనం ఏమైనా తక్కువ? మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని.
ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్య, అనియ ఆ రోజు మీతో జరిగిన 10 నిమిషాల సంభాషణ వల్ల అంత 19 ఏళ్ల యువకుడు, ఆ రోజు ఆకతాయిగా గడిపే 19 ఏళ్ల యువకుడు ఈరోజు నెలకు 1,50,000 సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అనియ. అనియ థ్యాంక్ యూ అనియ, ఇది నా తల్లిదండ్రులు మీకు చెప్పమన్నారు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన అందరికీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సార్, నేను చీపురుపల్లి నియోజకవర్గం, విజయనగరం జిల్లా. నా పేరు పెద్ది వెంకటేష్. నేను MBA చేశాను. ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెట్టిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని మళ్ళీ మన జన సైనికులందరికీ తెలియజేస్తున్నాను సార్. ఒక సామాన్య కుటుంబం నుంచి నేను ఈరోజు వచ్చాను సార్. అలాగే విజయనగరం జిల్లా అంటే కుటుంబ పాలనలో మగ్గిపోయి ఉన్న ఒక నియోజకవర్గం, అలాగే జిల్లా నుంచి నన్ను గుర్తించి ఒక మండల అధ్యక్షుడిగా ఈరోజు చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఒక సామాన్యుడి చేత కూడా రాజకీయాన్ని చేస్తానన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన జన సైనికులందరూ ఒక్కటే ఆలోచించుకోవాల్సింది, గత 10 సంవత్సరాలుగా నేను నా పని చేసుకుంటూ జెండా మోసుకుంటూ ఉన్న వ్యక్తిని అక్కడ చీపురుపల్లిలో కుటుంబ పాలనలో మధ్యలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద వ్యక్తుల మధ్యలో కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడిస్తున్నారని అంటే అది ఒక జనసేన పార్టీకి మాత్రమే చెందుతుంది. ఇంకా ఏ వ్యక్తి ఏ పార్టీకి చెందదని తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ యొక్క చీపురుపల్లి నియోజకవర్గంలో సార్, విజయనగరం జిల్లాలో 2019 ఎలక్షన్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 21 మంది పోటీ చేశారు సార్. 17 మంది వార్డ్ మెంబర్లు, ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 3 సర్పంచులు సార్. ఆ రోజు చాలా ఒడిదుడుకులు అనుభవించాం సార్. కానీ జనసేన పార్టీ మీరిచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళాం సార్. ఏ వ్యక్తి విత్డ్రా చేసుకోలేదు సార్. దానికి కారణం జనసేన పార్టీ. ఇంకో చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. నామినేషన్ టైంలో 2019 చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ఎమ్మెల్యేకి. అయినా సరే మేము నిలబడి ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాం సార్. నామినేషన్లో టైంలో చాలామంది వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నారు సార్. కానీ అక్కడ జన సైనికులు మాత్రం ఆ వ్యక్తిని నామినేషన్ వేయించకుండా ఉండడానికి అడ్డుగా నిలబడిన ధైర్యం మీరే ఇచ్చారు సార్. అది ఒక వ్యక్తిని ఆపగలిగే ధైర్యం అది మీరే ఇచ్చారు సార్. నిజాయితీకి మారు పేరు మీరే సార్. మళ్ళీ తెలియజేసుకుంటున్నాను, సామాన్యుని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిల్చోబెట్టిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దయచేసి అందరూ గుర్తించి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గం, మాకూరపల్లి మండలం అండి, జీకోడూరు గ్రామం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకొని పూరు గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటండి, 2020లో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరు రాజకీయాలు లేరు. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను 2020లో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక 15 మంది జన సైనికులతో పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో కేవలం నేను 13 ఓట్లతో మాత్రం ఓడిపోయానండి. 912 మంది మా గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేశారు. ఈ సభాముఖంగా జీకోడూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి వచ్చిన జనసేనకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను 7 సంవత్సరాల క్రితం మీలాగే ఎక్కడో చివర కూర్చునేవాడిని. కానీ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతుంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. సామాన్యులు కూడా రాజకీయం చేయాలంటే అది ఒక జనసేన పార్టీలోనే సాధ్యం. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మన పార్టీ కోసం మీ యొక్క సాయశక్తి ప్రయత్నం చేసి పార్టీని అభివృద్ధి చేస్తాను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటి, నేను ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెద్ద దారిలో కనిపించాడు. ఏమైంది అని అడిగాడు. ఓడిపోయినా అన్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఓడిపోయావు 5 ఓట్లు అన్నాడు. 13 ఓట్లు అన్నాను. నీది ఓటమి కాదు,
నీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంత ఉండదు నీ వయస్సు. అలాంటి తెల్ల చొక్కలకి గడగడలాడించావు, నీది నిజమైన గెలుపు అన్నాడు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న హ్యాపీ బర్త్డే. మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై హింద్.